Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున బెంగళూరు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్నను అక్కడే అరెస్టు చేశారు. జర్మనీ నుంచి వచ్చిన తర్వాత ప్రజ్వల్ను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అరెస్టు చేసి విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. బుధవారం స్థానిక కోర్టు ప్రజ్వల్ రేవన్న ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు హసన్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న మహిళలపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్ రేవన్న తన నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు ఓటు వేసిన మరుసటి రోజు ఏప్రిల్ 27న విదేశాలకు వెళ్లారు. అరెస్టు చేసిన 24 గంటలలో ప్రజ్వల్ రేవన్నను సిట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరుతుందని, ప్రజ్వల్ రేవన్న దేశానికి తిరిగి రాకపోతే పాస్పోర్ట్ను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ప్రజ్వల్ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేసి తనపై కేసులను విచారిస్తున్న సిట్ ముందు మే 31 అంటే ఈరోజు హాజరవుతానని హామీ ఇచ్చారు. ప్రజ్వల్ లుఫ్తాన్సా, మ్యూనిచ్, బెంగళూరు విమానాశ్రయంలో బిజినెస్ క్లాస్ టికెట్ను బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తెల్లవారుజామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.